హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర. నేను అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చేసుకోండి అబ్బా ప్లీజ్. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 నిమిషాలకు 10 అవుతుంది కరెక్ట్గా. చిన్న స్కూల్లో వడగొట్టేసేసి వచ్చి ఇప్పుడే వచ్చేసాను. వానికి 8:45 అన్నమాట. మా పెద్దోనికి 9, వీనికి సారీ 10:45కి. సో వీటినైతే పడగొట్టేసి వచ్చేసాను. ఇల్లు అయితే నార్మల్గా లేదు, కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంది ఇందులో. దీన్ని ఏం చేయాలి, రెక్టిఫై చేయాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే విండోస్ ఎక్కువ లేవు, సో అందుకనేసి ఇబ్బంది అయిపోతుంది. ట్యూబ్లైట్ పెట్టని మొత్తుకుంటున్నా. నాకు అసలే వంట కూడా ఏం కనబడట్లే. బట్ మా ఆయన తెస్తా అంటున్నా, తెస్తలేదు. సో ఇంకైతే ఫుల్ పని ఉంది. ఇక చూడండి, ఇక మనకు తెలిసింది కదా ఇదంతా ఉన్నది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేశాడు అనుకోండి, పని అయిపోతుంది. అండ్ ఇల్లు తుడవాలి. ఇల్లు అసలు ఏం పని కూడా అవ్వలేదు. ఇల్లు తుడిచేసి వంట అయితే లెమన్ రైస్ చేసేసే వానికి. వాడు పట్టుకొని వెళ్ళిపోయిండు. వాడు పట్టుకొని వెళ్ళిపోయిండు. చిన్న ఎంత అసలు ఎంత దారుణం అండి ఇవాళ. జస్ట్ మిస్ అండి, మాకు కాదు. మా చిన్నోనే స్కూల్ పడగొట్టడానికి నిన్న వాడికి హాలిడే కాదు, స్కూల్కి పోలేదు. పోకపోతే సరేలే అనేసి నిన్న ఇంటికాడ పోను మమ్మీ అని అంటే ఇంటికాడ ఉంచాను. సో ఇవాళ పడగొట్టడానికి పోతే నాకు తెలిసి డ్రైవర్ మర్చిపోయినట్టున్నాడు. నేను రోడ్డు మీద ఉండి చెయ్యి ఇట్లా అన్నమాట. అనేసరికి సడన్గా ఆయన ఇట్లా అన్నాడు. బస్ని ఇట్లా అనేసరికి సడన్గా మధ్యలోకి వెళ్ళి వెహికల్ వచ్చేసింది, గుద్దింది, అయిపోయింది అనుకుంటే వ్యాన్ మొత్తుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నీ చూస్తున్నారు. ఎందుకంటే అది ప్యానిక్, మనకు సడన్గా వచ్చేస్తుంది ఉరడం. మనం కావాలని ముర్రమో సడన్గా వచ్చేస్తుంది. అయ్యో అలాంటి పర్సన్కి ఏమైనా జరిగిపోతుందేమో అనేసి మస్తు భయం అయిపోయింది. బట్ ఎవరికి ఏమైతే ఏం కాలేదు. అంటే పాపం స్కూల్ వాళ్ళు కూడా టైం అయిపోతుంది కదా అన్నట్టు కొద్దిగా ఆగమగం మీద పోతూ ఉన్నారు. యాక్చువల్గా మర్చిపోయింటాను, మాస్టర్గాడు ఒక్కడి ఇక్కడ ఎక్కేది అన్నట్టు. అంతకుముందు లోపలికి ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఇల్లు చేంజ్ అయిపోయినాం కదా. సో ఇక్కడికి వచ్చి ఉండేసరికి కొద్దిగా ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఇట్లా అయిపోయింది అన్నమాట. మస్తు భయం వేసింది. కాకపోతే సడన్గా ఒక పర్సన్ జరిగిపోతే ఎంత ఘోరంగా ఉంటుంది. అమ్మో మొన్న జరిగిందన్నా మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు ఇంకా కూడా. సో ఇదన్నమాట. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండే, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈరోజు ఏమైందో ఏమో అసలు అర్థం కావట్లేదు. చాయ్ పెట్టేసిన పాలంతా పగిలిపోయింది. అసలు ఎందుకో కూడా అర్థం కాలే. పాపం మాస్టర్ వచ్చి మమ్మీ చాయ్ అన్నాడు. పాలు పగిలిపోయింది రా అని చూపెడితే నువ్వు ఎందుకు వగలగొట్టినావు అంటున్నాడు. నేను వగలగొట్టలేదురా నాయన అని చెప్పినాక పాపం సపరేట్కి వెళ్ళిపోయిండు. ఇద్దరు పిల్లలు అయితే పడగొట్టేసి వచ్చాకైతే నైట్ అయితే నేను చియా సీడ్స్ నానబెడతా అన్నట్టు మా హస్బెండ్కి నాకు. ఎందుకంటే కొంచెం వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, కొద్దిగా హెల్త్ కూడా బాగుంటుంది. చియా సీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తాగడం అనేది చెప్తున్నారు కదా ఈ మధ్యన. ఇక అందుకనేసి అయితే చియా సీడ్స్ అయితే నానబెట్టేసుకున్నాను. అందులో కొంచెము లెమన్ అండ్ హనీ కలిపిచ్చేసి మార్నింగ్ మా హస్బెండ్కి ఇచ్చేసా. అండ్ పిల్లలిద్దరు పోయాక 9:30కో 10కో తాగుతా అన్నమాట. ఆ 10 తర్వాత మళ్ళీ అప్పుడు చాయ్ పెట్టుకొని మళ్ళీ అప్పుడు చాయ్ తాగేస్తా. ఎందుకనంటే వాళ్ళకిద్దరిని పొద్దున్న లేచి రెడీ చేసి పంపడానికే టైం సరిపోతుంది. అందుకే నేను కూడా బ్రష్ పిల్లలిద్దరు పోయాకనే పెద్దోడు పోయాక చిన్నోడు ఇద్దరం కలిసి వాడు వడగొట్టే టైంలో కొంచెం గ్యాప్లో నాకు టైం దొరుకుతుంది. సో ఆ టైంలో బ్రష్ చేసేసుకుంటాను. ఇక ఈ తాగడం మాత్రం చిన్నోడు వడగొట్టేసినాక తాగుతా. ఎందుకంటే ఇక వాడిని రెడీ చేయడము, వాడిని స్కూల్ దగ్గర పంపడము, దిగబెట్టేసి వచ్చేసి నేనైతే ఇక మళ్ళీ వెయిట్ చేసేసుకొని అయితే తాగుతాను. కానీ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి, ఆరోగ్యం కూడా. మనం వెయిట్ లాస్కి ట్రై చేసేటం అయితే ఇంకా బెస్ట్. ఎందుకంటే మనం లాస్ అయిన వెయిట్ని కూడా మెయింటైన్ చేయడంలో చాలా పనిచేస్తాయి చియా సీడ్స్. అందులో లెమన్ అంటే మనకి విటమిన్ సి ఉంటుంది కదా, సో దానికి కూడా హెల్తీగా ఉంటుంది. హెయిర్ హెల్తీగా ఉంటుంది, ఫేస్ హెల్తీగా ఉంటుంది, మనము ఆరోగ్యంగా ఉంటాం. అందుకనేసి అయితే నేను తాగుతాను. తాగడం కూడా పెద్ద చిరాకే టేస్ట్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. చియా సీడ్స్ అయితే ఇంకా బెటరు, వాటర్లో కలుపుకొని పొద్దున్న దాకా తాగితే. బట్ మనతో అవ్వదు. అందుకనేసి ఇక నేను మార్నింగ్ చిన్న గ్లాస్లో వాటర్ హీట్ చేసేసుకొని తాగుతాను. నెక్స్ట్ అయితే ఇక చేసి చూస్తున్నారు కదా, మన బోర్లు మనం నార్మల్గా ఉండే అన్నమాట. సింక్ నిండా నింపేసి వెళ్ళిపోతారు. ఇల్లు పిల్లలు పోయాక ఉంటుంది కదా అంటే ఓ రేంజ్లో ఉంటుంది. ఇక వాళ్ళు పోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్
ఊడ్చేసి అన్నీ వేసేసి ఫస్ట్ బోళ్ళ కడకొస్తా. బోళ్ళ కడకత్తా కూడా ఇట్లా నార్మల్గా నేను దోమనండి, కంపల్సరీ సౌండ్ ఉండాలి. టీవీ పెట్టుకుంటే ఎందుకు వేస్ట్లే కరెంట్ బిల్ ఆన్ చేసి టీవీ అయితే మానేసి సెల్ పెట్టేసుకుంటున్నాను. మన సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, సో అది పెట్టేసుకొని అయితే చూసుకుంటుంటా. బట్ ఇప్పుడు ఏంటంటే వీడియో తీస్తున్నా కదా, అక్కడ సెల్ పెట్టుకోలేదు. కొద్దిగా అది చూసుకుంటా మనం వర్క్ చేసుకున్నాం అనుకోటి కొద్దిగా ఏంటంటే అయ్యో వర్క్ ఎక్కువ ఉండదు కదా అన్న ఫీలింగు, బోల్ ఎక్కువ ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండదు. సో అందుకనేసి అయితే సెల్లి పెట్టుకొని చూస్తూ ఉంటా. బట్ ఇప్పుడు వీడియో తీస్తానైతే పెట్టలేదు. అండ్ అక్కడ మా సింక్ దగ్గర కూడా ఒకటి ట్యాప్ కదా బిగించాను, కనబడుతుందా మీకు గ్రౌండ్ షేప్లో. సో అది మొన్న అయితే పెట్టేసుకున్నాను. ఎందుకని అంటే ఆ ట్యాప్ మస్తు లోపడుకున్నది, వంగి కడగడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇక అందుకనేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మన వాటర్ ట్యాప్కి 2 వచ్చాయి 100కి ఏమో. సో అవైతే బిగించుకున్న కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ ముందుకు వచ్చేస్తున్నాయి. కొద్దిగా ఈజీ కూడా అయిపోతుంది తొమ్మడము, ఎందుకంటే నడుము మామూలుగా ఉండట్లే. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ వ్లాగ్ అయితే అన్ని మిక్స్డ్ 2-3 రోజులే మిక్స్ కలిపి కొడితే ఇది వచ్చింది. ఎందుకంటే ఒకటే రోజు తీసిన వీడియో కాదు, అన్నీ ఆల్ మిక్స్డ్ అన్నట్టు. అట్లా అడ్జస్ట్ అయిపోండి. చూసైతే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. మా పిల్లలకైతే ఏదో ఒకటి కావాలని నేర్చుతున్నారు. అందుకనేసి క్యాబేజీ పకోడీ యాక్చువల్గా నేను తినొద్దు, ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉన్నది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఇంకా బీన్స్ కూడా సంథింగ్ ఏమన్నట్టున్నారు, సోయాబీన్స్, సోయాస్ అవి కూడా తినద్దు అనేసి అని అంటారు. సో అవైతే తినను. బట్ ఇక చేసినాక తినబుద్దకుండా ఉంటామా, ఉండలేం కదా. అందుకనేసి కొన్ని ఎట్లయినా తింటా. ఆ తిన్న టైంలో మాత్రం నాకు కంపల్సరీ మెడకాడ వాచినట్టు కొంచెం చబ్బీగా అనిపిస్తూ ఉంటానట్టు నేను. నాకే చబ్బి అయినట్టు, గదవ కింద చబ్బి అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక చేసినాక తినకుండా అయితే ఉండలేము, కంపల్సరీ తినాల్సిందే ఉంటుంది. పూర్తి వీడియో ప్రాసెస్ ఏం తీయలేదు, జస్ట్ నార్మల్గా తీసేసాను. వీడియోస్ మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.